చందమామ కథ బండరాముడు 4వ భాగం. శృంగారం మాస్టారు క్లాసునంతా బెంచి ఎక్కించిన రోజు నుంచి కొంతమంది రౌడీ పిల్లకాయలు రోజు ఎక్కడి నుంచో నల్లులను తెచ్చి మాస్టారి బల్ల మీదనో కుర్చీ మీదనో వేస్తూ ఉండేవారు. వాళ్ళంతా 2వ క్లాసుకు పూర్వ విద్యార్థులు, పాత కాపులు. ఓసారి మాస్టారి మెడపట్టి మీద పొంతంత నల్లి పాకుతూ కనిపించింది. దాన్ని పట్టుకుని తీసేద్దామని నేను చప్పున వెళ్ళాను. అది బాగా నెత్తురు పోసుకొని తెగ బలిసి ఉంది. నేను పట్టుకోగానే ఆ నల్లిపోతూ బుడగ విచ్చినట్టు విచ్చింది. దాని నెత్తురు మేస్టారి తెల్లటి మెడపట్టి మీద ఎర్రగా చిమ్మింది. మేస్టారు, మీ మెడపట్టి నిండా నెత్తురండి సార్, నెత్తురు అని ఒక కుర్రాడు కేక పెట్టాడు. మేస్టారు వెంటనే జేబులో నుంచి చిన్న అద్దం తీసి చూసుకున్నాడు. అప్పుడప్పుడు అద్దంలో తన అందచందాలు చూసుకోవడం మా మాస్టర్కి అలవాటు. అద్దంలో ఆయనకు నెత్తురు మరక కనిపించింది. వెంటనే బెత్తంతో మేస్టారు నా వీపు మీద తాషామర్ప వాయించాడు. నన్నెందుకండి కొడతారు? నేను నల్లిని తీయబోయాను కానీ మీ చొక్కా పాడు చేయాలని నా ఉద్దేశం కాదు అని ఘోష పెట్టా. నోరు తెరిచినందుకు మరో 2 దెబ్బలు కొసరు వడ్డించి మేస్టారు నన్ను క్లాసులో నుంచి బయటికి పంపించారు. నేను నేరుగా హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళా. జరిగిందంతా ఆయనతో చెప్పా. అంతా విని ఆయన నన్ను క్లాసుకు తిరిగి వెళ్ళమన్నారు. ఈ లోపుగా ప్యూన్ వచ్చి హెడ్ మాస్టర్ రమ్మంటున్నారని మా శృంగారం మాస్టర్తో చెప్పాడు. ఆయన హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత తిరిగి నన్ను ఆయన బయటికి వెళ్ళమల్లా. ఇది జరిగినప్పటి నుంచి నాకు క్లాసులో 0 మార్కులే. ఎంత కష్టపడి చదివినా, ఎంత కష్టపడి లెక్కలు చేసినా క్లాసులో 0 తప్పలేదు. మిగతా పిల్లలకి లెక్కల్లో 10కి 7, 8, 9 మార్కులు వచ్చేవి. నాకు మటుకు 0లే. లెక్కలు వాళ్ళు చేసినట్టు నేను చేసేవాడిని, కానీ మార్కులు మాత్రం వచ్చేవి కావు. క్వార్టర్లీ పరీక్షలోను, అర్ధ సంవత్సరం పరీక్షలోను కూడా నేను తప్పాను. 2వ క్లాసు ఎలా పాస్ అవుతానరా భగవంతుడా అని నాకు దిగులుగా ఉండేది. జమీందారు గారు అబ్బాయి కృష్ణుడికి శృంగారం మాస్టారు ప్రైవేట్ చెప్పేవాడు. 3వ క్లాసులో 3 దండయాత్రలు చేసిన కృష్ణుడు 4వ క్లాసులోకి వచ్చాడు. వెనక కృష్ణుడు నన్ను కాఫీ హోటల్లో కూర్చోబెట్టిన సంగతి మీరు విన్నారుగా. వాడిని చూసినప్పుడల్లా నాకు ఆ విషయం జ్ఞాపకం వచ్చి నాకు సిగ్గుగా ఉండేది. ఎట్లాగైనా కిష్టిగాడికి శాస్తి చేస్తే గాని నాకు అవమానం పోదనిపించేది. గోపీగాడు బడి వదిలిపోయిన తర్వాత కూడా కిష్టిగాడు నన్ను చూసినప్పుడల్లా గోపీగాడి గుర్రం అంటుండేవాడు. నవరాత్రులు వచ్చాయి. విజయదశమి నాడు పిల్లల చేత నాటకం ఆడించడానికి కృష్ణుడు ప్రయత్నాలు ప్రారంభించాడు. నాటకం అయిన తర్వాత పార్టీకి ఖర్చు అవుతుంది. అందుచేత 2వ క్లాసు, 3వ క్లాసు, 4వ క్లాసు పిల్లకాయలు తలకు బేడ చొప్పున చందా వేయాలన్నాడు. చందా ఇవ్వని వాళ్ళకి పార్టీ లేదు. కృష్ణుడు నన్ను పిలిచి, "వ్రాయ్, విజయదశమి విందుకి కారపు శనగలు అవి చేయాలి, నీకు చేయడం చేతనవునా?" అని అడిగాడు. మా అమ్మా నాన్న బీదవాళ్ళు కనుక నేను వంటవాడినని కృష్ణుడి అభిప్రాయం కాబోలు. నేను తడువుకోకుండా, "ఓ, నాకు ఫస్ట్గా చేతనవును, ఇంకా చాలా రకాల వంటలు చేస్తా, డబ్బు నాకు ఇచ్చే" అన్నా. వాడు నాకు డబ్బు ఇచ్చి శృంగారం మాస్టర్ గారింట్లో వంట పాత్రలు అవి తీసుకోమన్నాడు. నేను శృంగారం మాస్టర్ ఇంటికి వెళ్ళి కృష్ణుడిచ్చిన డబ్బు ఆయన తల్లికి ఇచ్చేశా. మాస్టార్తో, "మాస్టారు, విజయదశమి నాడు మీరు ప్రెసిడెంట్గా ఉండి సహాయం చేయాలని కృష్ణుడు చెప్పమన్నాడు" అని చెప్పా. నేనే పిండి వంటలు చేస్తున్నాను అనుకున్నాడు కృష్ణుడు. వాడితో నేను అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పా. నాటకం రోజున తానే ప్రెసిడెంట్ అనుకుని శృంగారం మాస్టరు చిన్న జమీందారులే వేషం వేసుకొని వచ్చాడు. కానీ పాపం ప్రెసిడెంట్ ఆయన కాదు, హెడ్ మాస్టరు. నాటకం అయిపోయిన తర్వాత కిష్టిగాడు లేచి నిలబడి, "స్నేహితులారా, ఇప్పుడు ఒక చిన్న అల్పాహార విందు కూడా ఉంది, దయచేసి ఎవరు వెళ్ళిపోవద్దు" అని కోరాడు. పిల్లలంతా విందు కోసం కూర్చున్నారు. పక్క గదిలో చాలా గిన్నెలు తెచ్చి పెట్టా. అన్నిటి మీద మూతలున్నాయి. కిష్టిగాడు ఆ గదిలోకి వచ్చి ఓ గిన్నె మీద మూత తీసి చూశాడు. పాపం, గిన్నెలో ఏమీ లేదు. ఇంకో గిన్నె మీద మూత తీసి చూశాడు. అందులోనూ ఏమీ లేదు. ఏ గిన్నెలోనూ ఏమీ లేదు. అన్ని గిన్నెలు ఖాళీ. ఏమిటిది అని కిష్టిగాడు నన్ను అడిగాడు. నాకు మాత్రం ఏం తెలుసు, నాకు వంట చేత కాదు, అందుకని నువ్వు ఇచ్చిన డబ్బు పట్టుకెళ్ళి ఏమన్నా పిండి వంటలు చేయమని శృంగారం మాస్టర్ తల్లికి ఇచ్చా. ఆవిడేం చేసిందో నువ్వే వెళ్ళి కనుక్కో. కిష్టిగాడి మొహాన కత్తి వాటేస్తే నెత్తురు చుక్కలేదు. జేబులోంచి 20 రూపాయలు తీసి పొట్లాలు కట్టించుకురమ్మని కుర్రవాళ్లను హోటల్కి తరిమాడు. పొట్లాలు రావడానికి 1 అరగంట పైనే పట్టింది. ఈ లోపుగా చాలామంది వెళ్ళిపోయారు.
మిగిలిన వాళ్ళు విందు చేశారు. కిష్టిగాడు సిగ్గులేక నన్ను చూసి ఇకిలించాడు. వాడిని చూసి నేను ఇకిలించా. నేనేం తక్కువ తిన్నానా? అప్పటి నుంచి కిష్టుడు కనిపించినప్పుడల్లా వాడిని చూసి ఇకిలిస్తూ వచ్చా. ఇది వాడికి అవమానమైంది. వాడు నాకెన్నడూ మళ్ళీ పని చెప్పిన పాపాన పోలా. అర్ధ సంవత్సరం పరీక్షలు అయిపోయాయి. తర్వాత డిసెంబర్ సెలవులు కూడా అయిపోయి మళ్ళీ బడి తెరిచారు. ఒకరోజు బడిగేటు దగ్గర కిష్టుడు నిలబడి మరో పిల్లవాడితో, ఆ ఇంట్లో అమ్మాయిని చూసావా? ఆ పిల్ల శృంగారం మాస్టర్ని చూసి నవ్వుతుంది. వాళ్ళిద్దరికీ స్నేహం అని చెబుతున్నాడు. ఈ ముక్క నా చెవులు పడింది. ఆ రోజు మధ్యాహ్నమే శృంగారం మాస్టర్ నన్ను పిలిచి ఓ నీలం కవరు, ఓ తెల్ల కవరు ఇచ్చి, ఈ నీలం కవరు బడిదురు మేడలో ఉండే అమ్మాయికి రహస్యంగా ఇయ్యి, ఈ తెల్ల కవరు హెడ్ మాస్టర్ గారికి ఇయ్యి. జాగ్రత్త సుమా, పొరపాటు చేసావు. తెల్ల కవరు సెలవు ఉత్తరం, అది హెడ్ మాస్టర్ గారికే ఇయ్యి, పొరపాటు చేసావు అని చెప్పాడు. శృంగారం మాస్టర్ నా చేతికి దొరికాడు కదా అనుకున్నా. శృంగారం గారు ఇచ్చిన ఉత్తరాల్లో నీలం కవరు జాగ్రత్తగా హెడ్ మాస్టర్కి ఇచ్చి, తెల్ల కవరు మేడలో అమ్మాయికి అందజేశా. ఆ రోజు సాయంకాలం మళ్ళా శృంగారం మాస్టరు హెడ్ మాస్టర్ గదిలో నిలబడే ఉన్నాడు. మర్నాడు మాకు ఇంకో మాస్టర్ వచ్చాడు. ఏదో విధంగా నేను 2వ క్లాస్ పాస్ కాగలిగా మీ దయ వల్ల.